నెల్సన్ మండేలా ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని పుస్తకం రాశారు. ఆ పుస్తకం చదువుతుంటే కన్నుల వెంట ఎవరికైనా బాష్పధారలు పడతాయి. అందులో ఆయన ఒక విషయం రాశారు. చిన్నతనంలో నెల్సన్ మండేలా స్నేహితులతో కలిసి ఆడుకునే రోజుల్లో ఆయనకు ఒక ఆట అలవాటుగా ఉండేది. వాళ్ళందరూ కలిసి గేదెలు కాస్తూ ఉండేవారు. అందులో ఒక గేదెనో దున్నపోతునో తీసుకొచ్చి ఈ స్నేహితులందరూ ఒక్కొక్కడు ఎక్కుతూ ఉండేవాడు, ఏదో అలా తిరిగి వచ్చేస్తుండేవాడు. వీడు దిగిపోయేవాడు, రెండో వాడు ఎక్కేవాడు. అలా ఏదో 15 మంది పిల్లలు ఉంటే 15 మంది ఆ గేదె మీదో దున్నపోత మీదో అలా తిరిగి వస్తూ ఉండేవారు. అదో ఆట. ఓ 10 మంది పిల్లలు తిరిగి వచ్చిన తర్వాత నెల్సన్ మండేలా గారి వంతు వచ్చింది. ఈయన ఎక్కారు ఆ గేదె మీద. ఆ గేదె ఏం చేసిందంటే 10 మందిని బాగానే తిప్పింది. మండేలా ఎక్కినప్పుడు దానికి ఏం కోపం వచ్చిందో తెలియదు. అది వెంటనే ఒళ్ళు విదల్చడమో కింద పడిపోవడమో చేసి మండేలాని కింద పడయలేదు. అది భయంకరమైనటువంటి ముళ్ళ పొదలలోకి వెళ్ళిపోయి కాళ్ళన్నీ చీరుకుపోయి మండేలా అరుస్తుంటే పెద్ద ముళ్ళ పొదలోకి విసిరి బారేసి బయటకు వచ్చేసింది. స్నేహితులందరూ గబగబా వెళ్ళి ముళ్ళ పొదలోంచి నెల్సన్ మండేలాని బయటికి తీసుకొచ్చారు. ఒళ్ళంతా ముళ్ళు విరిగిపోయి నెత్తురు పొటమరిస్తోంది. మండేలా ఏదో ఆలోచనలో ఉన్నాడు. చుట్టూ ఉన్న స్నేహితులు అడిగారు, చాలా బాధగా ఉందా, చాలా ముళ్ళు దిగిపోయాయా, బాధపడుతున్నావా అని అడిగారు. మండేలా అన్నాడు, కాదు, ఇవాళ నా జీవితంలో ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాను అన్నాడు. ఏం పాఠం నేర్చుకున్నావు అన్నాడు. ఒక గేదెకి నన్ను ఎక్కించుకుని తిప్పడం ఇష్టం లేకపోవచ్చు, అది దాని హక్కు. 10 మందిని ఎక్కించుకున్న గేదె నన్ను ఎక్కించుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. ఆ గేదె నన్ను ఇక్కడే దింపేస్తే బాగుండేది, ఇక్కడే కింద పడేస్తే బాగుండేది. అంత భయంకరమైన ముళ్ళ పొదలలో ఈడ్చి ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకునేటట్టు చేసి రక్కసి ముళ్ళున్న పొదలో నన్ను పడేయవలసిన అవసరం లేదుగా. అలా పడేసినందుకు నేను బాధపడుతున్నాను. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. నేను నా భావి జీవితంలో ఎవరైనా ఒకరు చెప్పిన విషయాన్ని అంగీకరించలేకపోవచ్చు. అంగీకరించకపోతే అంగీకరించను అని చెప్పాలి, కానీ గేది ముళ్ళ పొదలలో పారేసినట్టు అవతల వ్యక్తిని బాధ పెట్టవలసిన అవసరం లేదు అని నాకు అర్థమైంది. ఇక పైన నా జీవితంలో నేను ఎవరితో విభేదించినా వారి మనసు గాయపడే రీతిలో మాత్రం ఎన్నడూ ప్రవర్తించను అని శపథం చేశాడు. అందుకే మహానుభావుడు 3 దశాబ్దాల పైచిలకు కారాగారంలో ఉన్న వర్ణ వివక్షకి వ్యతిరేకంగా పోరాటం చేసిన, బయటికి వచ్చి తనని కష్టపెట్టిన శ్వేతజాతీయుల్ని మంత్రివర్గంలోకి తీసుకుని తన ఔదార్యాన్ని ప్రకటించుకొని నల్లసూర్యుడు అని కీర్తి గణించాడు.